ఈరోజు గుంటూరు జిల్లాలో ఒక డిఎస్పీ ఏం చెప్తాడంటే, నేను ఆయన ఆఫీస్కి వెళ్ళి కలిస్తే, నేనంట నీతిగా ఉండి మాట్లాడాలంట, ప్లస్ అంట నాకుల కోళ్ళే వచ్చి నా మీద తప్పుడు కేసు కడతానంటే ఆయన వద్దన్నాడంట. అవును, నువ్వు చాలా మంచోడివి, చాలా నీతిపరుడివి. నువ్వు ఎంత నీతిపరుడు అంటే 20 నెలల క్రితం ఒక బీసీ మహిళకి అన్యాయం జరిగిందని నీ దగ్గరికి వస్తే తప్పుడు కేసు కట్టాడు వాడు పలానా సిఐ గాడు అని చెప్పి నువ్వు చెప్పి అది తీసేస్తానని 60 సార్లు తిప్పించుకొని ఆఖరికి నువ్వు తీయట్లేదని పై అధికారుల దగ్గరికి వెళ్తే నువ్వు పై అధికారుల దగ్గరికి వెళ్ళావు కాబట్టి నేను తీనని అంత నీతిగల్లోడు నువ్వు. మళ్ళీ నెంబర్ ఆఫ్ కేసులని షీట్ కట్టి దానికి 20 లక్షలు డిమాండ్ చేసినోడు నువ్వు నీతిగల్లోడివి. మళ్ళీ నా భార్య నాతో అనుకూలంగా ఉంటుంది అంటున్నా. అంటే నా భార్య పిల్లలు నాకు అనుకూలంగా ఉండక నీకు అనుకూలంగా ఉంటారా, లేదా నీ పక్కంటోడు అనుకూలంగా ఉంటారా? అంటే నీ భార్య పిల్లలు అట్లాగే ఎదురింటోడికి పక్కింటోడికి అనుకూలంగా ఉంటారా, లేకపోతే నీకు అనుకూలంగా ఉంటారా? లేకపోతే నువ్వు వాళ్ళు ఆఫీసులకు వచ్చేసిన తర్వాత ఎదురింటోడితో పక్కింటోడితో కానిస్తుంటారా? మరి అందరూ అలా ఉండాలని లేదు కదా. మళ్ళీ నువ్వు నీతి గురించి మాట్లాడమాక. ఎందుకంటే నీ నీతి 20 నెలల క్రితం అన్యాయం జరిగిందని సీసీ ఫుటేజ్ వీడియోలు ఉన్నా కూడా ఈ రోజుకి న్యాయం చేయని నువ్వు నీతి తక్కువడివి. ఎస్పీ గారు నీకు ఫోన్ చేసినా కూడా నువ్వు ఇంతవరకు దాన్ని న్యాయం చేయలేడు, నీతి తక్కువడివి. సీఏ దగ్గరికి వెళ్తామో అయ్యో నువ్వని చెబుతాడు, అక్కడ ఎస్పీ దగ్గరికి వెళ్ళినప్పుడేమో ఈ నువ్వు కొడుతుంటాడు. నువ్వు నీతి తక్కువడువా, లేకపోతే నీ స్టాఫ్ నీతి తక్కువోళ్ళా? ఎవరు నీతి తక్కువోళ్ళు? నా నీతి గురించి నువ్వు ఎప్పుడు మాట్లాడమాక. నా నీతి గురించి చెప్పా కదా ఇందాకే, గన్ను తీసుకొని కాల్చుకుంటా వట్టల్లో పెట్టి. నా నీతి గురించి, నా నిజాయితీ గురించి వెళ్తే నా నిజాయితీగా ఉంటాను కాబట్టే ఈ రోజుకి నీ విషయంలో దమ్ముగా మాట్లాడుతున్నా. భయపడతాను అనుకుంటున్నావా? తప్పుడు కేసులు పెట్టి 100 రోజులు నెంబర్ ఆఫ్ కేసులు అని చెప్పి తప్పుడు కేసులు పెట్టి నోటీసులు ఇచ్చే కేసులు నోటీసులు ఇవ్వకుండా దాచిపెట్టి ఏదో ఒక పంపుల దగ్గర గొడవ లాంటివి జరిగితే దాంట్లో 307కి ఎన్ని రోజులు, వారం 10 రోజులు 307కి బయటకు వచ్చేది. 100 రోజులు ఏ విధంగా ఇరికిచ్చావు అంటే తప్పుడు వీడియోలు పెట్టి పీపీలకు ఫోన్ చేసి జడ్జీలకు ఫోన్ చేసి నువ్వు తప్పుడోడివి. నేనెందుకు తప్పుడోడిని అవుతా? కాకి బట్టలను అడ్డం పెట్టుకొని ఎన్ని తప్పులు, ఎన్ని లుచ్చా పనులు, ఎన్ని లోఫర్ పనులు చేయాలో చేసినోడు నువ్వు నీతి గురించి మాట్లాడతావా? పైగా నా భార్య పిల్లల మీద పడి ఏడుస్తావా నాకు సపోర్ట్ చేస్తున్నారని? నీకు చేతనైతే నీ భార్య పిల్లలు కూడా నీకు సపోర్ట్ చేసుకో. నువ్వు చెప్పేయన్ని అబద్ధాలు, లోఫర్, లుచ్చా. నాకరికి నేను నీ లెక్కలో ముద్దాయనే. నువ్వు నా ఫోను నేను డిఎస్పీ అని చెప్పి భయపడి నేను నిన్ను బ్లాక్ లిస్ట్లో పెట్టుకోవాలి. నువ్వు నా ఫోను నా వాట్సాప్ బ్లాక్ లిస్ట్లో ఉంటుంది, నా ఫేస్బుక్ బ్లాక్ లిస్ట్లో ఉంటుంది, నా ఎక్స్ బ్లాక్లో ఉంటుంది, ఆఖరికి ఫోన్ కూడా బ్లాక్లో పెట్టుకున్నా. నువ్వు నీతిగా అల్లోడువా? నీతి గురించి మాట్లాడొద్దు డిఎస్పీ. నీతి అంటే డిఎస్పీ మాది. నీకు నీతి గురించి మాట్లాడే అర్హత లేదు, ఇంకెప్పుడు మాట్లాడమాక. మళ్ళీ నా కూతురు నా భార్య నీ కూతురు లాంటిదా? అంటే మరి నీ కూతురు కూడా ఇలాగే బట్టలోడు తీసి 20 రోజులు అయితే చూస్తానే ఉంటావా? నీ పెళ్ళాంగి బట్టలోడు తీసి 20 నెలలైనా చూస్తానే ఉంటావా? లేకపోతే నీ అక్కకి చెల్లికి కూడా ఇట్లాగే బట్టలోడు తీస్తే 20 నెలలైనా కూడా చూస్తానే ఉంటావా? నీతి తక్కువడివి, జాతి తక్కువడివి, నీతి లేనోడు నువ్వు. ఇంకా ఎప్పుడు నీతి గురించి ఎక్కడ మాట్లాడమాక. అట్లాగే ఈ వీడియో నాకు ఇలా అనిపించింది ఈ డిఎస్పీ గురించి. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అట్లా వీడియో లైక్ చేయండి, షేర్ చేస్తారు. థ్యాంక్ యూ. మీకు బాధ మాట్లాడే